ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఏడవ పోరాటమైన ఒక క్రైస్తవుడు పోరాడవలసిన 7 పోరాటాల్లో ఏడవ పోరాటం మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలని మనం నేర్చుకున్నాం. ఎవరైనా మన మూలవాక్యాన్ని ఒకసారి చదివి వినిపించగలరా? యోధా పత్రిక 3వ వచనం. ఆ అధ్యాయాలు ఉండవు. యోధా పత్రిక 3వ వచనం. దయచేసి ఎవరైనా చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, ప్రియులారా మనందరికీ కలిగిన మనకందరికీ రక్షణను గూర్చి ఆ, మీకు వ్రాయవాలనని విశేషక్త గలవాడునై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీకు వ్రాయవలసి వచ్చును. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి అని చెప్పి దీంట్లో మనం స్పష్టంగా చదువుతున్నాం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడింది. ప్రియులరా, పరిశుద్ధులైన అపోస్తులులకి తండ్రి అయిన దేవుని ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులైన అపోస్తులులకి ఒక్కసారి అప్పగింపబడింది. ఇంకా ఎవరు ఈ భూమి మీద మేము అపోస్తులము, మేము దేవుని చేత పంపబడిన వారము, దేవుడు మమ్మల్ని అపోస్తులుగా పిలుచుకున్నాడు అని అపోస్తులుగా ఎవరు పంపబడినా, ఇక మీదట ఎవరైనా అపోస్తులుగా పంపబడ్డామని చెప్పినా వాళ్ళ నిజమైన అపోస్తులైనా సరే ఇంకా వాళ్ళకి ఏ సత్యం కూడా ఇంకా బయలుపరచబడదు. ఎందుకంటే ఏ అపోస్తులుడు కట్టినా సరే నిజమైన అపోస్తులకి దేవుడు ఏం బయలుపరిచాడో, నిజమైన అపోస్తులకి ఏ బోధ అయితే అప్పగించబడిందో ఆ బోధలోనే ప్రతి ఒక్కరూ కట్టబడాలి. అదే బోధతో, అదే బోధ మీద, అదే పునాది మీద ప్రతి అపోస్తులుడు కూడా కట్టాలని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎంతో మంది అపోస్తులు ఎక్కువైపోయారు. అందులో చాలా మంది దొంగ ప్రవక్తలు ఎక్కువైపోయారు, దొంగ అపోస్తులు ఎక్కువైపోయారు. అపోస్తులుడు అని పేరు పెట్టుకుంటూ నిజమైన అపోస్తులుడు కాని వారిగా చాలా మంది ఉన్నట్టు మనం గమనిస్తాం. ఎవరు నిజమైన అపోస్తులలో, ఎవరు నిజమైన ప్రవక్తలో నువ్వు తప్పకుండా గుర్తించాలి. ఎవరు నిజమైన అపోస్తులుగా ఉన్నారో, ఎవరు నిజమైన ప్రవక్తలుగా ఉన్నారో నువ్వు బాగా గుర్తుపట్టవలసిన విధానం ఎంతైనా ఉంది. పరిశుద్ధ గ్రంథాలలో అన్న ప్రతి లేఖనం కూడా చక్కగా మీరు చదవగలిగితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, ఏమని వ్రాయబడి ఉంది అనేది నువ్వు బాగా చదువుకున్నప్పుడు నీకు అర్థం చేసుకోగలిగితే గనక ఎవరు నిజమైన ప్రవక్తలో, ఎవరు నిజమైన బోధకులో, ఎవరు నిజమైన అపోస్తులలో అనేది తప్పకుండా నీకు అర్థమవుతుంది. ప్రియులరా, ప్రపంచ దేశాలలో మేము అపోస్తులమే, దేవుని చేత మేము పంపబడిన అపోస్తులలో, దేవుడి చేత మేము పంపబడ్డాం, ఒక ప్రత్యేకమైన దైవ దర్శనంతో మేము సేవకు వచ్చామని చెప్పేసి ఎవరైనా క్రొత్త బోధలు చేస్తే వారు నిజమైన అపోస్తులు కాదు. వాళ్ళ నిజమైన అపోస్తులు కాదు. వాళ్ళ నిజమైన అపోస్తులైనా సరే ప్రియులరా, వాళ్ళు ఏదైనా బయలుపరిచారని చెప్పినా సరే పరిశుద్ధ గ్రంథంలో ఏది బోధించబడిందో ఆ బోధ మీదే సంఘం కట్టబడాలి. ఆ బోధ మీదే సంఘ వ్యవస్థ నడవాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధుల కంట ఒక్కసారి అప్పగింపబడిందని చెప్పేశాడు. ఒకేసారి అప్పగించబడింది. ఇంకా అది ఇంకా మరలా తర్వాత ఎవరికి అప్పగించబడడం అనేది ఏదీ లేదు. అప్పగించవలసిందంతా కూడా ఒకేసారి అప్పగించేశాను అని క్లియర్ గా చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ అపోస్తుల యొక్క బోధే ప్రాముఖ్యంగా అపోస్తులు వేసిన పునాది అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల బోధ అంటే ప్రాముఖ్యంగా అపోస్తులు వేసిన పునాది అని మనం గుర్తుపెట్టుకుంటాం. దేవుడికి స్తోత్రం. పునాది అనేది చాలా ఇంపార్టెంట్. పునాది అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను మీకు మొన్నటి దినాన్న జ్ఞాపకం చేశాను. ప్రియులరా, మొన్నటి దినాన్న ఒక మాట జ్ఞాపకం చేశాను. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు అన్నాడు. రకరకాల పునాది సిద్ధాంతాలు, ప్రత్యేకంగా పునాదులు వేసేవాళ్ళు ఎంతో మంది బయలుదేరిపోయారు. ఈ పునాది కాకుండా వేరే రకరకాల పునాదులు వేసేవాళ్ళు ఎంతో మంది ఎక్కువైపోయారని నేను మొన్నటి దినాన్ని చెప్తూ
వాళ్ళ పునాదులు విడిపోని అని, వాళ్ళ పునాదులు పాడైపోని అని. ప్రియులరా, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు? పునాదులే పాడైపోని, వాళ్ళ పునాదులు విడిపోని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇంకా అంటూ మనం మొన్నటి దినాన్న మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఒకసారి మరలా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు దయచేసి ఎవరైనా చదివి వినిపించగలరని మనవి చేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఆ. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, ఆ మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఆ ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను కాబట్టి మరి ఒకడు దాని మీద కడుతున్నాడు. నేను వేసిన పునాది మీద కడుతున్నాడు అని చెప్పాడు. ప్రియులరా, పౌలు వేసినటువంటి పునాది ఎంతో బలమైంది. దేవుడికి స్తోత్రం. పునాదిని గూర్చి ఆయన చెప్పినటువంటి సత్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంతకీ పునాదిలో ఏముంది, పునాది యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఈ పునాది తప్ప ఇంకెవడో వేరొక పునాది, మరొక పునాది ఎవడో కూడా వేయకూడదు. పునాది మీద నిర్మించవలసిన పద్ధతి, నిర్మాణం ఎలాంటిది, ఏ మెటీరియల్ వాడుతున్నారో చూసుకోండి. ఒకడు గడ్డితో కడుతున్నాడు ఈ పునాది మీద, ఈ పునాది మీద ఒకడు కర్రతో కడుతున్నాడు, ఒకడు కొయ్యకాలతో కడుతున్నాడు. నేను వేసిన ఈ పునాది మీద కట్టేటువంటి వ్యక్తి గడ్డితో కడుతున్నాడు, కర్రతో కడుతున్నాడు, కొయ్యకాలతో కడుతున్నాడు అని చెప్పాడు. అంతేకాకుండా ఒకడు బంగారంతో కడుతున్నాడు, ఒకడు వెండితో కడుతున్నాడు, ఒకడు వెలగల రాళ్లతో కడుతున్నాడు. కట్టే ఏ వ్యక్తి అయినా సరే ఈ 6 మెటీరియల్ ఆధారం చేసుకునే కట్టాలి అన్నాడు. కానీ అగ్ని పరీక్షకి వాని పని కనపడుతుంది. ఎవడైతే కరెక్ట్ గా కడతాడో వాడి జీతం పుచ్చుకుంటాడు. ఎవడైతే కరెక్ట్ గా కట్టడో నిశ్చయంగా వాడి పని నిలవదు, వాడికి నష్టం కలుగును అని చెప్పేశాడు. నువ్వెన్ని సంవత్సరాలు సేవ చేసినా, నువ్వెన్ని సంవత్సరాల విశ్వాసం అయినా, నువ్వు సీనియర్ విశ్వాసవే అని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వెన్ని సంవత్సరాల సీనియర్ విశ్వాసం అయినా నేనేం చెప్తానంటే, అగ్ని పరీక్షలో నిజంగా నువ్వేంటి అనేది, నువ్వెక్కడ కట్టబడ్డావు అనేది, నువ్వు ఎలాగ కట్టబడ్డావు అనేది, నేను కట్టిన వ్యక్తి ఎవరో, పునాది మీద నువ్వు ఎలా కట్టుకున్నావో, పునాది మీద నువ్వు ఎలా కట్టబడ్డావో అనేది నువ్వు బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎక్కడితో ఆగిపోకుండా పునాది మీద నిర్మాణం అనేది చాలా ప్రాముఖ్యమైందని చెప్పి నేను మీకు మొన్నటి దినాన్ని జ్ఞాపకం చేశాను. పునాది మీద నిర్మాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి పునాది మీద నిర్మాణం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగా బంగారంతో కట్టేవాళ్ళు, నిజంగా వెలగల రాళ్లతో కట్టేవాళ్ళు, నిజంగా వెండితో కట్టేవాళ్ళు, గడ్డితో కట్టని వారు, కర్రతో కట్టని వారు, కొయ్యకాలతో కట్టని వారు. కొయ్యకాలంటే తాటి పట్లే అని చెప్పాను, లేక దూలం అని చెప్పాను. గడ్డి మీద కొంచెం బెస్ట్ ఏంటి? కర్ర. కర్ర మీద బెస్ట్ ఏంటి? దూలం. కొయ్యకాలంటే దూలం అని చెప్పాను. ప్రియులరా, ఈ కట్టేటువంటి విధానం ఎలా ఉందో చాలా జాగ్రత్తగా, ఎలా నిర్మించుకుంటున్నారో, ఎవరు ఎలా కట్టుకుంటున్నారో అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నిజంగా నిజమైన మెటీరియల్ తో నిజంగా సేవా పరిచర్యలో సాగే ఏ వ్యక్తి సేవ అయినా ఆలస్యం అయిపోద్ది. ఎక్కడికెక్కడ నాకు అక్కడ సంఘాలు ఉన్నాయి, ఇక్కడ సంఘాలు ఉన్నాయి అని చెప్పిన ఏ వ్యక్తి అయినా చూడండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఇది. 10 సంఘాలు ఉన్నాయి, నాకు 20 సంఘాలు ఉన్నాయి అని చెప్తున్నారంటే, ఇంతకీ ఆ సంఘాలు గడ్డితో కట్టబడ్డాయా, కొయ్యకాలతో కట్టబడ్డాయా, లేకపోతే కర్రతో కట్టబడ్డాయా? ఆ సంఘాలు దేనితో కట్టబడ్డాయి? వెలగల రాళ్లతో కట్టబడి ఏ సంఘం అయినా ఆలస్యం అయిపోతుంది. బంగారంతో కట్టబడుతున్న ఏ సేవ అయినా సరే అది ఆలస్యం అయిపోతుంది. వెండితో కట్టబడేది ఏదైనా సరే దాన్ని కట్టడం చాలా ఆలస్యం అయిపోతుంది. ప్రియులరా, సేవ అంటే చిన్న విషయం కాదు. నిజమైన సేవ ఎవరైతే చేస్తారో, నిజమైన సేవ పరిచర్య నువ్వు చేస్తే గనక, నిజమైన సేవ పరిచర్య గనక నువ్వు చేస్తే
నిజంగా నీ సేవ ఆలస్యం అయిపోతుంది. 6 నెలలు అవ్వకుండా 2 సంఘాలను స్థాపించేసే వాళ్ళు కనబడుతున్నారు. 6 నెలలు తిరగకుండానే 2 సంఘాలను స్థాపించేసే వ్యక్తులు కనపడుతున్నారు. ఎలాగ సంఘాలను స్థాపించేశారు? 6 నెలలలో సంఘం ఎలా స్థాపించబడిపోయి 2 సంఘాలు అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఏ దిక్కు లేదు ఇక్కడ అన్నట్టుగా కొంతమంది సేవకులు బాధపడతా ఉంటారు. నీది నిజమైన సేవ అయినప్పుడు, నువ్వు నీ ద్వారా దేవుడు నిజంగానే పునాది మీద కడుతున్నప్పుడు, అపోస్తుల బోధ మీద నీ సేవ స్థిరపరచబడుతున్నప్పుడు అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన అభ్యంతరాలు, సేవకి సపోర్ట్ చేయలేని వాళ్ళు, సేవకి సహకరించలేని వాళ్ళు ఎందరో నీ జీవితంలో కనిపిస్తా ఉంటారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆలస్యం అవుతుందని నువ్వు బాధపడొద్దు, ఆలస్యం అయిపోతుందని నువ్వు తొందరపడొద్దు, ఆలస్యం అయిపోతుందని దేవుడు నిన్ను నిజంగానే పిలిచాడా లేదా సేవకని నువ్వు ఏమాత్రం కూడా నిరుత్సాహపడొద్దని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. నిజంగా దేవుడు నీ సేవకు పిలిచాడు కాబట్టి నిజమైన సేవ ఎప్పుడు కూడా త్వరగా లేవదు పైకి. నిజమైన సేవ ఎప్పుడు కూడా త్వరగా లేవదు, దానికి చాలా ఆలస్యం అయిపోద్ది. ఆ సేవా పరిచర్యలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆ సేవా పరిచర్యలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రియులరా, ఈ రోజు విశ్వాసులందరూ కూడా ఆ సంఘంలో జన సమూహం చాలా ఎక్కువ మంది వస్తున్నారు, ఈ సంఘంలో చాలా ఎక్కువ మంది వస్తున్నారు అంటూ జనాలను చూసి భక్తి చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. జనములను చూసి భక్తి చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. వాళ్ళు వెళ్తున్నారు ఆ సంఘానికి, నేను వెళ్తాను. అక్కడ చాలా జనం ఉన్నారు. ఏ జనాలతో పనేటి నీకు? నీకు జనాలతో పనేటి? నీకు దైవజనుడు పైరూపంతో పనేటి? సూటు బూటు వేసుకున్నాడా, మంచి కారులో తిరుగుతున్నాడా, అలాంటి సేవకుడైతే నాకు కావాలి అని కోరుకునే వ్యక్తులు చాలా మంది కనపడుతున్నారు. గట్టిగా నీకు బాగోలేదంటే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయరు వాళ్ళు. గట్టిగా నీకు బాగోలేదంటే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయరు. ప్రియులరా, నీ సందర్భం వచ్చిందని ఒక మాట చెప్తున్నాను, ఒక మాట జాగ్రత్తగా వినండి. హైదరాబాద్ లో ఉన్న ఒక దైవజనుడికి నేను కానుక పంపుతున్నాను, నేను కానుక పంపుతున్నా, ఆ దేవుడు నన్ను కరుణించలేదు అని ఒక ఆవిడ బాధపడింది. ఒక ఆవిడ ఏం బాధపడిందంటే, హైదరాబాద్ లో ఉన్న సేవకునికి నేను మంచి కానుక పంపుతున్నాను, నెల నెలా పంపుతున్నాను నేను, కానీ నా పరిస్థితి ఎందుకు ఇలా చేశాడు, నా జీవితం ఎందుకు ఇలాగ అయింది, ఎందుకు నా మనవలు ఇలా పాడైపోయారు అని బాధపడింది ఒక ఆమె. హైదరాబాద్ లో ఉన్న సేవకుడికి కానుక పంపితే అది నీ ఇష్టం. దేవుడైనా పంపమన్నాడా? దేవుడైనా పంపమన్నాడా? నేను కానుకను పంపించేశాను, నా మనవలను కాపాడలేదంటే ఇప్పుడు నీ పరిస్థితి బాగోపోతే నువ్వు ఎవరిని పిలిచావు? హైదరాబాద్ లో ఉన్న సేవకుని పిలిచావా, నన్ను పిలిచావా? నన్నే కదా పిలిచావు. హైదరాబాద్ లో ఉన్న సేవకుడికి నేను ఎలా పంపించాను, నన్ను అలా పంపించానంటే నీ ఇష్టం, అది నీ మనసుకు వచ్చినట్టు నడిచావు. దానికి దేవుడు కూడా కారకుడు కాదు. దేవుడే ప్రత్యక్షమై నువ్వు దేవుడినే గనక ఈ మాట అడిగితే దేవుడు ఏమంటాడంటే, నేనేమన్నా పంపించమని చెప్పానా? నీకేమన్నా కలలో కనిపించానా? నీకేమైనా దర్శనంలో కనిపించానా? వేల రూపాయలు నువ్వు అక్కడికి పంపించాను నేను చెప్పానా? నువ్వు ఫోన్ పేలు చెయ్యని చెప్పానా? నేను గూగుల్ పేలు చెయ్యని చెప్పానా? నేనేమైనా చెప్పానా నీకు అని అంటాడు. ప్రియులరా, నీ సొంత ఆలోచనలతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద విరుచుకుపడటం, దేవుని సేవకుని మీద విరుచుకుపడటం అది కరెక్ట్ పద్ధతి కాదు. సూట్ వేసుకున్నాడా, బూట్ వేసుకున్నాడా, కారులో తిరిగాడా అంటే కారులో తిరిగే వాళ్ళు నీకు సమస్య వస్తే ఎవరు నీ దగ్గరికి రారు. నీకు సమస్య ఉందంటే నీ దగ్గరికి ఎవరు రారు. గొప్ప జనాలున్న సంఘాన్ని ఎంచుకుంటున్నావంటే నువ్వు బోధన చూసుకుంటున్నావా? నువ్వు దైవజనుడు చూస్తున్నావా? అసలు నువ్వు చూసేదేంటి? నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీకు అసలు భక్తిగా కట్టబడే బోధన్న స్థలం కావాలా? దైవజనుడు కావాలా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దైవజనుడు కావాలా? అసలు నీకెవరు కావాలి? అసలు నీకు అపోస్తుల బోధ వద్దా? నువ్వు అపోస్తుల యొక్క బోధ మీద కట్టబడవా? పౌలు వేసినటువంటి పునాది మీద కట్టే దైవజనుడు నీకొద్దా? అసలు నీ మనసుకొచ్చిన దైవజనుడు నువ్వెంచుకుంటావేటి? నీ మనసుకొచ్చిన దైవజనుడు నువ్వు ఎంచుకుంటున్నావు, నీ మనసుకొచ్చినట్టు నడుస్తున్నావు. ఎవరేం చేయలేం. నువ్వు నవ్వించి కవ్వించే సేవకుడిని ఎంచుకుంటున్నావు.
నీకు అనుకూలంగా మాట్లాడే సేవకుడిని ఎంచుకుంటున్నావు. నీకు ఇష్టమైన బోధలు చేసే సేవకుడిని ఎంచుకుంటున్నావు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా మాట్లాడగలిగే దైవ జనుణ్ణి, అపోస్తుల బోధలో పెంచగలిగే వాడిని, పౌలు వేసిన పునాది మీద కట్టే దైవ జనుణ్ణి నువ్వు ఎంచుకోకపోవడం అది నీ దురదృష్టం. అది నీకే నష్టం. నువ్వు చాలా బాధపడతావు. పై సోకులు, పై ఆడంబరాలు చూసి, పై అందాలు చూసి వెళ్ళిపోతున్నావు. ఏసీ ఉన్న చర్చిని ఎంచుకుంటున్నావు. కూర్చుంటుంటే సీటు బాగుందా అని చూసుకుంటున్నావు. వెనక్కి జారపడటానికి కూడా బాగుందా, వెనక్కి వాలిపోవడానికి బాగుందా, పడుకోనిన్నా సరే ఏ దైవజనుడు నన్ను లేపకూడదు. నువ్వు పడుకోనింటున్నా సరే నిన్ను ఏ దైవజనుడు లేపకూడదు. అలా నిన్ను లేపలేని దైవజనుడిని నువ్వు ఎంచుకుంటున్నావు. నిన్ను కూడా నీకు బోధించే దైవజనుడు కూడా ఎలాంటోడో చెప్పాలి. నువ్వు పడుకుంటే కూడా నిన్ను లేపడం. గట్టిగా లేపితేనేమో ఎక్కడ చచ్చికి రాబోమోనని, ఎక్కడ సంఖ్య తగ్గిపోతుందేమోనని. ప్రియులరా, సంఖ్యతో ఎప్పుడు మనం సంఖ్యను చూసుకోకూడదు. ఎప్పుడు కూడా సంఖ్యను ఎప్పుడు చూసుకోకూడదు. నేను ఎప్పుడు కూడా చాలా ధీమాగా ఉంటాను. బాధపడే రోజులు పోని. ఎవరి కోసం, నేను దేనికోసం బాధపడను. ఎందుకు బాధపడనో తెలుసా? ఎవరిని దేవుడు నా దగ్గరికి రప్పించాలనుకుంటున్నాడో, ఎంతవరకు దేవుడు నా దగ్గరికి రప్పించాలనుకుంటున్నాడో, ఎవరిని ఎంతవరకు ఉంచాలనుకుంటున్నాడో వాళ్ళని అంతవరకు ఉంచుతాడు. ఎంతో మంది నా జీవితంలోంచి వెళ్ళిపోయారు. ఎంతో మంది మన ద్వారా కట్టబడినోళ్లే బయటకు వెళ్ళిపోయారు. ఎంతో మంది ప్రియులరా నేర్చుకుని బయటకు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయారని నేను బాధపడలేదే. బాధపడినా ఇంకా బాధపడే పరిస్థితి కూడా ఏదీ లేదు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన ఇది గూగుల్ మీట్, ఇది వాళ్ళ కోసం ఏర్పాటు చేసాం. ఇది వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడింది అయినప్పటికీ కూడా వాళ్ళు లేకపోతే నేనేం బాధపడను. బాధపడేది ఏదీ లేదు అసలు. ఇద్దరు వచ్చినా చాలు, ముగ్గురు వచ్చినా చాలు. జనములతో పనే లేదు నాకు. జనములతో నాకు పని లేదు అసలు. నేను ఈ రోజు కడితే కరెక్ట్ గా ఒక్కరినైనా కట్టాలి. కడితే కనుక ఒక్కరినైనా సరిగ్గా పరలోకం తీసుకెళ్ళాలి. అసలు రాజీ పడకూడదు. జనములున్న వాళ్ళని చూసుకోకూడదు. జనాలున్న సంఘాన్ని చూసుకోకూడదు. ఈ రోజు నువ్వు చూసుకుంటుంది ఏంటి? నువ్వేం చూసుకుంటున్నావు? ఈ సంఘంలో జనాలు తక్కువ ఉన్నారు, ఆ సంఘంలో జనాలు అసలు కనపడరు. ఆ సంఘంలో జనాల కోసం, ఈ సంఘంలో జనాల కోసం ఎందుకు? నువ్వు వెళుతున్న మందిరంలో అపోస్తుల బోధ ఉందా? నువ్వు వెళుతున్న మందిరంలో ఎవరైనా సరే అపోస్తులుడైన పౌలు వేసిన పునాది మీదే నేను కడుతున్నాడా? నీ బోధ పునాది బోధేనా అనేది నువ్వు బాగా ఆలోచించుకోవాలి. నాకు లేని దిగులు నీకెందుకు? కరెక్ట్ గా కడితే ఒక 5గురిని కట్టినా చాలు. కరెక్ట్ గా నిలబడే వాళ్ళు 5గురు వచ్చినా చాలు. ఎవరిని దేనికి బ్రతిమలాడవలసిన పని అయితే నాకు లేదు. మీరు కూడా జనములను చూసుకొని రావాల్సిన పని అస్సలు లేదు. దేవుడికి స్తోత్రం. జనములను చూసుకోవద్దు. ఏసీ చర్చిలను చూసుకోవద్దు. సూటు బూటు వేసుకుని కారులో వెళ్తున్నాడా లేదా దైవజనుని చూసుకోవద్దు. అలాంటి దైవజనుల్ని మీరు కోరుకున్న ఎడల ప్రియులరా, మీకు బాధ వస్తే మీ దగ్గరకు వచ్చి పట్టించుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వెవరెవరికో ఏదేదో ఇచ్చేసి నువ్వు తర్వాత బాధపడితే, నిన్ను ఇవ్వమని ఎవడు చెప్పాడు? నేను పంపించమని ఎవడు చెప్పాడు? నేను ఫోన్ పేలు చేయమని ఎవడు చెప్పాడు? నేను గూగుల్ పేలు చేయమని ఎవడు చెప్పాడు? నేను బాధపడమని ఎవడు చెప్పాడు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావంటే, నువ్వు బాధపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నువ్వు బాధపడకుండా సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలంటే నీ బోధ, నీ పునాది సరిగ్గా ఉండాలి. అది కరెక్ట్ గా ఉండాలి. నువ్వు వింటున్న బోధ అపోస్తుల బోధ కాదో నువ్వు బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఈ రోజుల్లో దేవుడే కొంతమంది సేవకుల్ని పక్కన పెట్టేస్తున్నాడు. ఎవరో జనముల దగ్గర, సమాజంలోనూ, ప్రపంచ దేశాల్లోనూ వాళ్ళ సేవకులుగా చలామణి అవుతున్నారేమో గాని చాలా మందిని దేవుడు సేవకుడుగా ఉండకుండా ఏనాడో తీసి పక్కన పెట్టేశాడు.
చాలా మంది దైవజనులను తీసి పక్కన పెట్టేశాడు. చాలా మంది అపోస్తులను తీసి పక్కన పెట్టేశాడు. చాలా మంది ప్రవక్తలను తీసి స్వయంగా దేవుడే పక్కన పెట్టేశాడు. దేవుడు విసర్జించాడు. చాలా మంది దైవజనులను విసర్జించి చాలా మంది దైవజనులను దేవుడే పక్కన పెట్టేశాడు. ప్రజల్లో గుర్తింపులో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రజల్లో దైవజనులుగా చలామణి అవుతున్నారు కానీ నిజమైన దైవజనులు కాదు. ఎంతో మంది దైవజనులను తీసి దేవుడు పక్కన పెట్టేశాడు. నేటికి కూడా ఒక మాట చెప్తాను, పక్కన పెట్టేశాడో లేదో ఎలా చెప్పగలుగుతారు అంటారేమో. ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. సమూయేలుతో దేవుడు ఏం చెప్పాడంటే, నేను సౌలుని విసర్జించాను, సౌలుని విసర్జించి రాజుగా ఉండకుండా నేను చేసేస్తున్నాను అన్నాడు. సౌలుని విసర్జించాడంట, రాజుగా ఉండకుండా చేసేస్తానన్నాడు. ఇప్పుడు సౌలు మిమ్మల్ని అడుగుతున్నాను, రాజా కాదా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా మ్యూట్ లోంచి బయటకు వచ్చి చెప్పండి. సౌలుని దేవుడు విసర్జించి రాజుగా ఉండకుండా తీసి పక్కన పెట్టేశానన్నాడు. ఇప్పుడు సౌలు రాజా కాదా? రాజే. ఇప్పుడు సౌలు రాజా కాదా? మరలా అడుగుతున్నాను. రాజే. ప్రియులరా, రాజే కానండి, రాజే. దేవుడే విసర్జించి పక్కన పెట్టినప్పుడు ఇంకా రాజు ఎలాగవుతాడు? రాజుగా ఉండకుండా నేను విసర్జించానని చెప్పాడు కదా. రాజుగా ఉండకుండా నేను విసర్జించాను అని చెప్పినప్పుడు ఇంకా రాజు అవడు. ఇంకా ప్రియులరా, అవునండి. దేవుడు కొంతమంది సేవకులను పేరు పెట్టి పిలుచుకున్న, అపోస్తులత్వం ఇచ్చిన, ప్రవక్తల అభిషేకం ఇచ్చిన దేవుడు కొంతమంది సేవకులను తీసి పక్కన పెట్టేశాడు. స్వయంగా సౌలుని ఎన్నుకున్నది దేవుడే. గార్దా భూములు పోనీ అంటూ రేపు ఈ వేళకి ఒకడు వస్తాడు నీ దగ్గరికి అను సమూయేలుకి ముందుగా చెప్పింది దేవుడే. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడే, దేవుని సంకల్పంలో ఉన్నవాడే. కానీ దేవుడు తన సంకల్పంలో ఉన్న వ్యక్తిని కూడా తీసి పక్కన పెట్టాడు. దేవుని సంకల్పంలో ఉన్న ఒక రాజునే తీసి పక్కన పెట్టి విసర్జించేశాడంటే ఇంకా అతను రాజు కాదు. సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి ఈయన రాజు అని చలామణి అవ్వచ్చు, కానీ సౌలు ఇక మీదట రాజు కాదు. అతన్ని తీసి పక్కన పెట్టాడు దేవుడు. ఈ రోజు చాలా మంది దైవజనులను కూడా తీసి దేవుడే పక్కన పెట్టాడు. ఎందుకు పక్కన పెట్టాడంటే, వీళ్ళంతటా వీళ్ళు సొంతంగా పునాదులు వేసేవాళ్ళు కనపడుతున్నారు. వీళ్ళ సొంత బోధలతో సంఘాలను కట్టేవాళ్ళు కనపడుతున్నారు. వీళ్ళ సొంత ఇష్టాలతో సంఘాలను నడిపించే వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు. ప్రియులరా, ఈ యొక్క అపోస్తుల బోధ సబ్జెక్టు చాలా పెద్దది. దేవుడికి స్తోత్రం. పౌలు వేసిన పునాది ఏంటి? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? పౌలు ఒక పునాది వేశాడు. అపోస్తులు ప్రవక్తలు కలిసి ఇద్దరు కలిసి ఒక పునాది వేశారు. ఆది మా సంఘానికి ప్రవక్తలు అపోస్తులు కలిసి పునాది వేశారు. రాబోయే తరానికి అనగా మనందరికీ కూడా పౌలుని అనుసరించి నడవటానికి దేవుడు పౌలు ఒక పునాది వేశాడు. ఇంతకీ పౌలు వేసిన పునాది రాళ్ళు ఏంటి అనేది బాగా మనం చక్కగా వినాలి. దేవుడికి స్తోత్రం. 7 రాళ్లను ఆధారం చేసుకుని పునాది వేశాడు. ఒక్క రాయి కాదు, 2 రాళ్ళు కాదు, 7 రాళ్లతో వేయబడిన పునాది ఇది. ఇప్పుడు పునాదిలో 7 రాళ్ళు ఉన్నాయి. ఈ 7 రాళ్ళని బేస్ చేసుకునే పునాది వేయబడింది అంటూ నేను మీకు చెప్పాను. ప్రియులరా, పౌలు వేసినటువంటి ఈ పునాది చాలా ప్రాముఖ్యమైంది. ఈ పౌలు వేసినటువంటి పునాది చాలా బలమైంది. ఈ పునాది మీద కట్టబడిన వాడు ఎవడైనా సరే బండ మీద కట్టబడినట్టే. ఈ పునాది మీద కట్టబడిన వాడు ఎవడైనా వాడు పునాది బండ మీద వేయబడినట్టే. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరినప్పుడు అది ఏమాత్రం కూడా కూలిపోదు, అది ఏమాత్రం పడిపోదు. నేను మీకు నిన్న దినాన చెప్పాను, వరదలు రావటం, వానలు కురవటం, అంతేకాకుండా ప్రియులరా గాలి విసరడం. వరదలు అంటే లోకంలో నుంచి వచ్చే శోధనలు, మనుషుల ద్వారా వచ్చే నిందలు అని చెప్పాను.
వానలు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే పరీక్షలు అని చెప్పాను. గాలి అంటే సాతాను దగ్గర నుంచి వచ్చే శోధనలు అని చెప్పాను. దేవుడి దగ్గర నుంచి వచ్చే పరీక్షలకి నువ్వు నిలబడాలంటే, లోకంలో నుంచి వచ్చే వరదలైన మనుషుల దగ్గర నుంచి వచ్చే నిందలలో కూడా నువ్వు నిలబడాలంటే, సాతాను దగ్గర నుంచి వచ్చేటువంటి సాతాను క్రియల వలన నువ్వు శోధించబడుతున్నప్పుడు కూడా ఆ శోధనలకి నువ్వు నిలబడాలంటే, నీ పునాది ఇసుక మీద కాదు, నీ పునాది బండ మీద కట్టబడాలి. బండ మీద కట్టబడిన పునాది పౌలు వేసిన పునాది, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజు ఈ బోధ వింటుంటుండగా అసలు నేను కట్టే దైవజనుడు ఎవరు, నేను ఏ మెటీరియల్ తో కడుతున్నాడు? కొయ్యకాలతో కడుతున్నాడా, గడ్డితో కడుతున్నాడా, కర్రతో కడుతున్నాడా, బంగారంతో కడుతున్నాడా, వెండితో కడుతున్నాడా, వెలగల రాళ్ళతో కడుతున్నాడా? ఈ 6 రకాల మెటీరియల్లలో ఏ మెటీరియల్ తో నేను కడుతున్నాడు దైవజనుడు? నువ్వే సంఘానికి చెందిన దానివి? నీ దైవజనుడు ఎవరో? అసలు నువ్వు వెళుతున్న సంఘంలో మందను చూసుకుంటున్నావా, లేకపోతే అక్కడ బోధన చూసుకుంటున్నావా? అసలు పునాది సిద్ధాంతాలు ఏంటి అక్కడ? అక్కడ నీకు బోధించే బోధనలు ఏంటి? నీకే బోధ వింటున్నావు, నీకు బోధించే వాళ్ళు ఏ బోధ బోధిస్తున్నారు అనేది నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి. నువ్వు బాగా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని ఆ సంఘం సరైనది కాకపోతే, ఆ దైవజనుడు సరైన దైవజనుడు కాకపోతే, నిన్ను కట్టే దైవజనుడు పౌలు వేసిన పునాది మీద కనుక నిన్ను కట్టకపోతే, నువ్వు ఆ సంఘాన్ని మానేయాల్సిందే, ఆ దైవజనుని విడిచిపెట్టవలసిందే. పౌలు వేసిన పునాది మీద సరిగ్గా కట్టే దైవజనుడు నీకు కావాలి. పౌలు వేసిన పునాది మీదే కట్టాలి. మరలా చెప్తున్నాను, పౌలు వేసిన పునాది మీద తప్పితే సొంత పునాదులు ఎవరైనా వేసిన ఆ పునాదుల మీద నువ్వు కట్టబడకూడదు. అలా నువ్వు కట్టబడితే ఇసుక మీద నువ్వు పునాది వేసుకున్నట్టే, నువ్వు ఇసుక మీద పునాది కట్టుకున్నట్టే. ఇసుక మీద వేయబడిన పునాదికి వరదలు వచ్చినా నిలబడలేవు, వానలు వచ్చినా నిలబడలేవు, గట్టిగా గాలి సిరినా పడిపోతావు, కూలిపోతావు, ముందుకి వెళ్ళలేవు, నువ్వు నిలబడలేవు. దేవుడికి నిలబడే సేవ కావాలి, దేవుడికి నిలబడే విశ్వాసి కావాలి, దేవుడికి నిలబడే దైవజనుడు కావాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, పౌలు వేసినటువంటి పునాదిలో 7 ప్రాముఖ్యమైన రాళ్ళు అని నేను మీకు జ్ఞాపకం చేశాను. పౌలు వేసిన పునాది ఏంటి అంటే 7 రాళ్లతో కూడిన ప్రాముఖ్యమైన పునాది. ఇప్పుడు పౌలు వేసిన పునాదిలో 7 రాళ్ళు ఉన్నాయి. ఆ 7 రాళ్ళని ఆధారం చేసుకునే ఆయన పునాది వేశాడు అని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 ఎవరైనా చదువుతారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ప్రభువు మనస్సును ఎరిగి ఒక్కసారి ఎఫెసీ పత్రిక 2:20 చదవండి. ఎఫెసీ పత్రిక 2:20. ఎఫెసీ 2:20. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయ ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అని చెప్పాడు. చూడండి, పౌలు వేసినటువంటి పునాది 7 రాళ్లను ఆధారం చేసుకుని పునాది వేసాడని చెప్పాను. ఇప్పుడు పౌలు పునాదిలో 7 రాళ్ళు ఉన్నాయి. అందులో ముఖ్యమైన రాయి క్రీస్తు యేసే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు అని చెప్పాను. ఏ సంఘంలో చూసినా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా కనపడాలి. ఏ సంఘంలోనైనా సరే దైవజనుడు హైలైట్ అవ్వకూడదు, దైవజనుడు కనబడకూడదు, దేవుడే కనపడాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించే సేవ ప్రతి దైవజనుడు చేస్తే అది నిజమైన సేవ, అది అపోస్తలుల బోధ, అది పౌలు వేసిన పునాది మీద సరిగ్గా కడుతున్నట్టు. యేసయ్య కనపడట్లేదు, యేసయ్య కనపడతలేదు. నేడు సంఘాలలో యేసయ్య కనపడట్లేదు. ఒక అద్భుతం జరిగిందంటే ప్రియులరా, దైవజనుడైనటువంటి వాడు యేసయ్యని చూపించటం లేదు, తనే కనపరుచుకుంటున్నాడు.
నా ద్వారా జరిగిపోని, నేనే చేశాను ఈ అద్భుతాలు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ దైవజనుడే కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. యేసయ్యని చూపించడం లేదు. మూలరాయిని పక్కన పెట్టేశారు. ఇంతకే మూలరాయి లేదు ఏ సంఘంలోనూ. ఏ దైవజనుడైనా సరే మూలరాయిని మరుగు చేసేసాడు. మూలరాయిని మరుగు చేసేసాడు. మూలరాయి కనబడడం లేదు. యేసయ్య కనబడడం లేదు. ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి. యేసయ్య కనబడని సంఘాలయ్యి. యేసయ్య కనబడట్లేదు ఆ సంఘాల్లో. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఆ సంఘాలలో లేడు. ఎందుకు లేడు అంటే ఒక దైవజనుడు యేసుక్రీస్తుని చూపించడం లేదు. ఒక దైవజనుడు ప్రియులరా క్రీస్తుని చూపించడం లేదు. తనను తాను చూపించుకుంటున్నాడు. తన ప్రసంగాల్లో తనే కనబడుతున్నాడు. తన వర్తమానాలలో తననే చూపించుకుంటున్నాడు తప్ప దేవునిని చూపించడం లేదు. యేసుక్రీస్తుని చూపించడం లేదు. క్రీస్తు యేసుని చూపించలేని పరిస్థితి మనం చాలా చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. అద్భుతం చేసింది దేవుడు. నీకు అద్భుతం చేస్తుంది దేవుడు. నువ్వు దైవజనుడి వైపు ఎందుకు చూస్తున్నావు? దైవజనుణ్ణి దేవుడు కొంతునిగా పెట్టుకున్నాడంతే. దైవజనుడు కూడా గుర్తించాలి, విశ్వాసి కూడా గుర్తించాలి. విశ్వాసి గుర్తించవలసింది ఏంటి? దైవజనుడు గుర్తించవలసింది ఏంటంటే దైవజనుడు అనుకోవాలి, నేను ఒక వంతెన లాంటి వాడిని, నేను నిష్ప్రయోజకుడైన సేవకుణ్ణి, నా వల్ల ఏమవుతుంది అని ప్రతి దైవజనుడు అనుకుని క్రీస్తు యేసుని చూపించాలి. ప్రతి విశ్వాసి కూడా ఏమనుకోవాలంటే దైవజనుడు వల్ల ఏమి అవుతావు, దైవజనుడు వల్ల ఏమవుతుంది, దైవజనుడు స్వస్థపరచగలడా, దైవజనుడు అద్భుతాలు చేయగలడా, దైవజనుడు చనిపోయిన వారిని బ్రతికించగలడా? దైవజనుడు ఏమీ చేయలేడు. క్రీస్తు యేసే చేస్తున్నాడు ఇవన్నీ. క్రీస్తు యేసు ద్వారాగానే జరుగుతున్నాయి. క్రీస్తు యేసే నా గురై ఉన్నాడు అని ఒక విశ్వాసి కూడా అనుకోవాలి. ఒక విశ్వాసి జీవితంలో కూడా క్రీస్తు యేసే మూలరాయిగా కనపడాలి. ఒక దైవజనుడు తాను చేస్తున్న సేవా పరిచర్యలో కూడా క్రీస్తు యేసే మూలరాయిగా కనపడాలి. దేవుడికి స్తోత్రం. క్రీస్తు యేసు యొక్క మనసు ఏంటో, క్రీస్తు యేసు మనసు ఎలా ఉంటుందో, క్రీస్తు యేసు యొక్క హెచ్చరిక ఏంటో, క్రీస్తు యేసు కోరుకునేదేంటో నేను మీకు అందరికీ మొన్నటి దినాన్న కొన్ని రిఫరెన్సులు చూపించేశాను. దేవుడికి స్తోత్రం. మొన్నటి దినాన మీకు 3 రిఫరెన్సులు చూపించేశాను. 3వ 4వ చూపించాను, కొన్ని చూపించాను మీకు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు స్వరూపం ఏ మనిషిలో ఏర్పడదో, క్రీస్తు స్వరూపం ఏర్పడనంత వరకు క్రీస్తు యేసుని మూలరాయిగా ఏ ఒక్కరూ చూపించలేరు. క్రీస్తు స్వరూపం ఒకని యందు ఏర్పడితేనే కానీ ఎవని వలన ఏమీ జరగదు. క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో క్రీస్తు కనపడాలి. క్రీస్తు కనపడనంత వరకు క్రీస్తు యేసుని ముఖ్యమైన మూలరాయిగా ఎవరూ చూపించలేరు. ప్రియులరా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా క్రీస్తు యేసుని కలిగి ఉన్న వారముగా, క్రీస్తు యేసుని ఎరిగిన వారముగా, క్రీస్తు మనసుని కలిగిన వారమై ఆ క్రీస్తులో ఎదగాలి. దైవ జ్ఞానంలో ఎదగాలి. మనలో ప్రతి ఒక్కరం కూడా ఎదిగితే, దేవునిలో ఎదగగలిగితే, ఆత్మీయతలో ఎదగగలిగితే వాళ్ళు క్రీస్తు యేసుని మూలరాయిగా చూపించగలుగుతారు. పౌలు వేసినటువంటి పునాది రాళ్లలో 7 పునాది రాళ్లలో ప్రియులరా మొట్టమొదటి రాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో మరి పౌలు వేసినటువంటి పునాదిలో ఉన్న 7 రాళ్లలో ఇప్పుడు 2వ రాయి ఏటో కూడా చూద్దాం. 2వ రాయి ఏటో చూద్దాం. ఒకసారి చూడండి. హెబ్రీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీయులకి రాసిన పత్రిక 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. చాలు 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 చాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఇది అపోస్తులుడైన పౌలు నిజముగా పౌలు వేసినటువంటి పునాదుల్లో ఉన్న 7 రాళ్లలో 2వ రాయ. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందటం
ఇది పునాది రాళ్లలో రెండవ రాయ. మారు మనసు అనే సబ్జెక్టు అపోస్తుల బోధలోంచి వచ్చిన సబ్జెక్ట్ ఇది. మారు మనసు గురించి చెప్పకపోతే ఆ బోధ అపోస్తుల బోధ కాదు. అది మారు మనసును గురించి మరింత లోతుగా చెప్పకపోతే ప్రియులరా అది నిజమైన అపోస్తుల బోధ కాదు. అది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అని చెప్పాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలంట. నిర్జీవ క్రియలు ఏంటి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం ఏంటి అని అంటే ప్రియులరా, నిర్జీవ క్రియలు విడిచిపెడితేనే కానీ నిజమైన మారు మనసు పొందలేం. ఇంతకీ నిర్జీవ క్రియలు ఏంటో తెలిసి ఉండాలి. నిర్జీవ క్రియలు ఏంటో తెలుసుంటే నిజమైన మారు మనసు పొందే అవకాశాలు ఉంటాయి. నిజంగానూ మారు మనసు పొందావంటే ఈ రోజు తేలిపోద్ది నీది నిజమైన మారు మనసో కాదో. ఈ రోజు కొన్ని మాటలు చెప్తున్నప్పుడే గట్టిగా తేలిపోద్ది. నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివా, నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివా అనేది తేలిపోద్ది. నువ్వు నిజంగా మారు మనసు పొందిన దైవజనురాలువా, నువ్వు నిజంగా మారు మనసు పొందిన దైవజనుడివేనా అనేది ఖచ్చితంగా ఇక్కడ తేలిపోతుంది. దేవుడికి స్తోత్రం. నిర్జీవ క్రియలు అనే పదబంధం సాధారణంగా జీవం లేని పనులు లేదా ఆచారాలు అని సూచించబడింది. మరలా చెప్తున్నాను, నిర్జీవ క్రియలు అనే పదబంధం సాధారణంగా జీవం లేని పనులు లేదా ఆచారాలను సూచిస్తుంది. ఎవరైతే ఆచారాలలో బ్రతుకుతున్నారో, ఎవరైతే జీవం లేని వాటిని పట్టుకున్నారో, ఎవరైతే ప్రియులరా సాధారణంగా జీవం లేని పనులు చేస్తున్నారో, జీవం లేని క్రియలు చేస్తున్నారో, నీకు లాభాన్ని తీసుకొచ్చేది కాదు, నీకు నష్టాన్ని తీసుకొచ్చేది దేన్నైతే పట్టుకున్నావో అవన్నీ కూడా నిర్జీవ క్రియలే. అవన్నీ కూడా నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే ఇంకా చెబుతాను, జీవం లేనిది, స్పృహ లేనిది, లేదా కదలిక లేనిది, మృతమైంది, అది చచ్చినది అని మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నిర్జీవ క్రియలు అంటే నీ ఆత్మీయతను చంపే క్రియలై, అవి చచ్చిన క్రియలై. అవి ఏ క్రియలు అంటే నీ ఆత్మీయతను చంపే క్రియలై. దేవుడికి స్తోత్రం. అంటే వాటిలో జీవం లేదు. నీ జీవితానికి లాభాన్ని తీసుకొచ్చే క్రియలు కాదై, నీ జీవితమునకు నష్టం తీసుకొచ్చే క్రియలై. అపోస్తలుడైన పౌలు వేసిన పునాదిలో ఉన్న రెండవ రాయి ఏంటి అంటే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందు అనే అపోస్తలుడైన పౌలు వేసిన పునాది రాళ్లల్లో 7 రాళ్లల్లో ఇది రెండవ రాయిది. దేవుడికి స్తోత్రం. ఏ సంఘమైనా సరే మారు మనసు అనేటువంటి అంశం మీద, మారు మనసు అనేటువంటి సబ్జెక్ట్ లోనే ఏ సంఘమైనా నడవాలి. ఆ సంఘం ఖచ్చితంగా మారు మనసు అనే సబ్జెక్ట్ మీద ఆ సంఘాన్ని ఖచ్చితంగా నడిపించాలి. మారు మనసు అనుభవంలోనికి ప్రతి సంఘాన్ని తీసుకుని వెళ్ళాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రియులరా మారు మనసు అనుభవంలోనికి నిజంగా ఎదగగలిగితే గనక, నిజమైన మారు మనసు ఎవరైనా పొందగలిగితే గనక పౌలు వేసిన పునాది మీద నువ్వు కట్టబడుతున్నట్టే. పౌలు వేసిన పునాది మీద నువ్వు నిలిచి ఉన్నట్టే అని చెప్పి ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, క్రీస్తు వైపు కాకుండా చేసే ఏ క్రియలను నిర్జీవ క్రియలు అంటారు. క్రీస్తు వైపుకి వెళ్లకుండా చేసే క్రియలు ఇవి. క్రీస్తు వైపు చూడకుండా చేసే క్రియలు ఇవి. క్రీస్తుని అనుసరించి నడవకుండా చేసే ఏ క్రియలు నిర్జీవ క్రియలు అని చెప్పాడు. కదలిక లేని వస్తువులు ఎంతో, నిర్జీవ క్రియలతో బ్రతికే వ్యక్తి కూడా అంతే. కదలని వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి బాలు ఉందంటే నువ్వు దాన్ని కదపాలి తప్ప, నువ్వు దాన్ని కదిలించాలి తప్ప బాలు దాని అంతటా అది కదలదు. ఏ వస్తువునైనా నీ చేతులతో నువ్వు తీసి ఎక్కడ పెట్టినా అది నువ్వు పెడితే
నువ్వు పెట్టిన చోట అది ఉంటది తప్ప దాని స్థానంలో అది ఎక్కడ ఉండాలో అది దాని అంతటా అది వెళ్ళదు. ఎందుకంటే దానికి ప్రాణం లేదు. ప్రియులరా, కదలని వస్తువులు ఎలాగో నిర్జీవ క్రియలను కలిగిన వాడు కూడా అంతే, కదలను వాడే. ఓ ప్రార్థన చేయలేడు, ఒక ఆరాధన చేయలేడు అండి. గట్టిగా దేవుని మాటలు వింటాడా అంటే గట్టిగా దేవుని మాటలు కూడా వినలేడు. ఎందుకంటే నిర్జీవ క్రియలతో ఉన్నవాడు కాబట్టి. నిర్జీవ క్రియలతో ఉన్నవాడు కదలలేడు, ఆత్మ సంబంధంగా కదలలేడు. ఆత్మ సంబంధమైన కదలికలు అతనికి ఉండవు. ఎందుకంటే నిర్జీవ క్రియలను ఇంకా విడిచిపెట్టలేదు కాబట్టి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టని ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా కదలలేని వ్యక్తి అయి ఉండి శారీరకంగా కదిలే వ్యక్తి అయి ఉంటాడు. నిర్జీవ క్రియలతో బంధించబడిన ఏ వ్యక్తి అయినా సరే లోకానుసారుడిగా ఉంటాడు, ఆత్మానుసారుడిగా ఉండలేడు. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టిన తరువాత మీరు నిజంగా పొందిన మారు మనసు నిజమైన మారు మనసు అని చెప్పాడు. పౌలు తాను చెప్తున్నటువంటి మాట ఇదే. నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసి మారు మనసు అనుభవంలోకి వచ్చేయండి. ఈ జీవం ఈ క్రియలను విడిచి పెట్టండి, ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, విడిచిపెట్టకపోవడం వలన మనకి చాలా నష్టం కలుగుతుంది. విడిచిపెట్టకపోతే కనుక ఎవరికీ నష్టం కాదు. నీకు నష్టం, నాకు నష్టం. నేను విడిచిపెట్టకపోతే నాకు నష్టం, నువ్వు విడిచిపెట్టకపోతే నీకు నష్టం. ఇంకా నువ్వు ఆత్మ సంబంధివేనా, నువ్వు ఇంకా శరీర సంబంధివేనా? అసలు నువ్వు నిర్జీవ క్రియలతో ఉన్నావా, నువ్వు జీవ క్రియలతో ఉన్నావా? నీ క్రియలు జీవంతో కూడిన క్రియలా, నీ క్రియలు నిర్జీవ క్రియలా? నీ క్రియలు నేను చంపేసే క్రియలా, నీ క్రియలు నేను బ్రతికించే క్రియలా? నీలో సాతాను క్రియలా, నీలో దేవుని క్రియలా అనేది ఆలోచించుకో. దేవుని క్రియలైతే జీవంతో కూడిన క్రియలే. నిర్జీవ క్రియలంటే సాతానుగాడి యొక్క క్రియలే. నిర్జీవ క్రియలను విడిచిపెట్టే అన్నాడు. విడిచిపెట్టిన తరువాత పొందిన మారు మనసే నిజమైన మారు మనసు. ఎవరైతే విడిచిపెడతారో, విడిచిపెట్టిన తరువాత పొందిన మారు మనసు నిజమైన మారు మనసు. దేవుడికి స్తోత్రం. విడిచిపెట్టాలి. ఇంకా ఏది విడిచిపెట్టలేదో చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే, నువ్వు పరీక్షించుకుంటే, దేవుని సముఖంలో, దేవుని సమక్షంలో ప్రభువా ఇంకా నేను ఏది విడిచిపెట్టలేదు అని నువ్వు అడగగలిగితే దేవుడు నీకు ఏదైనా తప్పకుండా బయలుపరచవచ్చు. నీ తప్పేటో నీకు తెలియచ్చు. తప్పకుండా నువ్వు విడిచిపెట్టగలిగే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. విడిచి, విడిచి అనే పదానికి వదలి లేదా తొలగించి అనే అర్థాలు ఉన్నాయి, విడచి అనే పదాలకి. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి, నిర్జీవ క్రియలను విడచి, విడచి అనే పదానికి వదిలిపెట్టడం లేదా తొలగించటం అనే అర్థాలు ఉన్నాయి. అంతటితో ఆగిపోలేదు. విడిచి అనే మాటకు అర్థం ఇంకా ఆపడం, ఇంకా ఆపే, ఇంకా ఆపడం అనే అర్థాలు ఉన్నాయి. ఇంతవరకు ఏదైతే కొనసాగించావో దయచేసి ఆపే, ఇంకా కొనసాగించకో. ఎంతవరకు అన్యాయం చేస్తూనే బ్రతికేవేమో ఇంకా చాలు, ఆపే, విడిచిపెట్టు, తొలగించు, ఆపే, ఇంకా కొనసాగించుకో. ఇంతకు ఎవరికి అన్యాయం చేస్తూ బ్రతికేవో చాలు, నీ మోసాలు ఆపు, నీ అన్యాయాలు ఆపు, ఇంకా ఆపే, నీ అక్రమాలు ఆపే, ఆపే, ఇంకా త్రాగుడు ఆపే, వ్యభిచారం ఆపే, జారత్వం ఆపే, ఇంకా ఆపేసేయి. వద్దింకా లోక సంబంధమైన క్రియలు ఆపేసేయి, చంపేయి, జీవ క్రియలలోకి దాటిపో.
నిర్జీవ క్రియలలో నుంచి జీవ క్రియలలోకి దాటిపో. అలా దాటిపోయిన తర్వాత నువ్వు పొందిన మారు మనసు నిజమైన మారు మనసు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ లోక సంబంధమైన కోరికలు, ఆశలు ఇంకా విడిచిపెట్టు, చాలు, ఆపేయి. ఈ లోక సంబంధమైన కోరికలు వద్దు, ఇంకా ఈ లోక సంబంధమైన ఆశలు వద్దు. ఇంకా నిజమైన మారు మనసు అనుభవంలోకి రా. ఇంకా ఏ కోరికైనా నీలో ఉంది అంటే, ఇంకా ఏ లోక సంబంధమైన క్రియలతోనైనా నువ్వు ఇంకా ఉన్నావంటే, నువ్వు నిజంగా మారు మనసు పొందలేదు, నువ్వు నిజంగా ఏదో ఇంకా విడిచిపెట్టలేదు అని కరాఖండితంగా అపోస్తుల బోధ ఇంత గట్టిగా చెబుతుంది. గట్టిగా చెబితే ఎవ్వరం కూడా మారు మనసు పొందలేదు. తెలుసా మీకు? గట్టిగా మాట్లాడుకుంటే గూగుల్ మీట్ లో ఉన్న మనలో ఎవ్వరం కూడా ఇంకా నిజమైన మారు మనసు పొందలేదు. ఇంకా ఎక్కడో ఏదో విడిచిపెట్టలేదు మనం. ఇంకా ఎక్కడో ఏదో విడిచిపెట్టంది ఉంది. అది ఇంకా చెలరేగిపోతుంది. ఇంకా మనలో అదేదో బ్రతికిపోతుంది. ఇంకా మనందరిలో అదేదో ఇంకా కదులుతుంది. 7 పునాది రాళ్లలో 2వ రాయి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి నిజమైన మారు మనసు పొందు, విడిచిపెట్టు అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన 2:21 ఇలా రాస్తుంది. చదవాలి ఎవరైనా. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల పైనుంచే చదివావా? ఆ వచనం పైనుంచే చదివావా? ప్రకటన గ్రంథం 2:21. అవునండి. మరలా చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ప్రియులారా, జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అని చెప్పేశాడు. జారత్వాన్ని విడిచిపెట్టాలంట. ఇది నిర్జీవ క్రియ, ఇది నిర్జీవ క్రియ. ఇది నీకు నష్టాన్ని తీసుకొచ్చే క్రియ. ఇది నిన్ను చంపేసేది. ఇది దేవునిలో ఎదగకుండా చేసే క్రియ. ఇది ఒక నిర్జీవ క్రియ. ఈ నిర్జీవ క్రియను విడిచిపెట్టు, విడుమము, ఇంకా ఆపేయి అని చెప్తున్నాడు. చాలు, ఇంకా దీన్ని కొనసాగించొద్దు అని అంటున్నాడు. ప్రియులరా, జారత్వం అంటే పెళ్లి కాకుండా చేసే పనులు, జారిపోవడం, జారిపోతుంటారు, అలాగా ఇలాగా జారిపోతుంటారు. పెళ్ళైన తర్వాత చేసే పనిని వ్యభిచారం అంటారు. పెళ్లి కాకుండా చేసే ఈ పనిని జారత్వం అంటారు. జారత్వాన్ని విడిచిపెట్టమంటున్నాడు. జారత్వాన్ని వదిలేయాలి. ప్రియులరా, ఈ రోజు ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అసలు ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నిజంగా పురుషుడు కూడా స్త్రీ అంటే నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు రోజులు అలాగున్నాయి. స్త్రీని కూడని వ్యక్తి అయినా అంటానికి వీల్లేదు. ఎక్కడో మంచి జాబ్ చేస్తున్నాడని అనుకుంటావు, ఎక్కడో మంచి జాబ్ చేస్తుంది అనుకుంటారో, కానీ ప్రియులరా, ఎంతో మంది జారిపోయారు. ఎంతో మంది తమ జారత్వంలో బ్రతుకుతున్నారు. ఎంతమంది యవనస్తులలో ఎంతో మంది యవనస్తులు పెళ్ళైన తర్వాత జరగవలసిన పనులన్నీ కూడా పెళ్లి కాకుండానే జరిగిపోతున్నాయి. పెళ్ళైన తర్వాత అవ్వాల్సినటువంటి ఆ ఫస్ట్ నైట్ ముందే అయిపోతుంది. ఎంత దారుణం అంటే జారత్వం. ఇదంతా ఏంటంటున్నాడు? జారత్వం. ప్రియులరా, ఎవరినే నమ్మడానికి లేదు. అసలు వాళ్ళని వీళ్ళని చూస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయో. హాస్టల్లో చదువుకోరా అని హాస్టల్లో పెడుతున్నారు అనుకోండి అబ్బాయిని, వాడు ఎలా తయారవుతున్నాడో ఎవరికీ తెలియదు.
ఎంత దారుణంగా తయారవుతున్నాడో ప్రియులరా. ఎన్ని రకరకాల సంబంధాలు పెట్టుకుంటున్నాడో. హాస్టల్లో చదువుకో అని నీ కూతురుని హాస్టల్లో పెడతావు, కానీ నీ కూతురు స్థిరంగా ఉండలేదు. నీ కూతురు ఎలా ఉండలేదు? స్థిరంగా ఉండలేదు. మీ పిల్లలు స్థిరంగా ఉండట్లేదు. పెళ్లి కాకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. పెళ్లి కాకుండానే వాళ్ళు జారిపోతున్నారు. ప్రియులరా, ఈ మాట తుయితైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగా ప్రాయము అని యోహాను భక్తుడికి దేవుడు చెప్పాడు. తుయితైరా సంఘపు దూతకు ఇలాగా వ్రాయి, అది తన జారత్వమును విడిచి మారు మనసు పొందనల్లదు. విడిచిపెట్టట్లేదు, జారత్వాన్ని విడిచిపెట్టట్లేదు అన్నాడు. ప్రియులరా, పిల్లలకే వయసు వచ్చిందంటే వాళ్ళ వయసు వచ్చిందని ఎరిగి వాళ్ళకి త్వరగా పెళ్లి చేసేయాలి. పిల్లలకి వయసు వచ్చిందనుకో, నీ కూతురికి వయసు వచ్చిందంటే, పెళ్ళిడికి వచ్చిందనుకో, తప్పకుండా పెళ్లి చేసేయాలి. నీ కొడుకు పెళ్ళిడికి వచ్చాడనుకో, వాడికి పెళ్లి చేసేయాలి ఏదైనా చూసి. కానీ ఈ రోజుల్లో పెళ్ళిడు వచ్చాక చక్కగా పెళ్లి చేద్దాం అనుకుంటాకే గట్టిగా 21 సంవత్సరం రాకుండానే 14 సంవత్సరాల లోపే 15 ఏళ్ల వయసులోనే అన్నీ కానిచ్చేస్తున్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. అన్నీ కానిచ్చేస్తున్నారు కదా అని అలాంటి ఏమి కానిచ్చకుండా 15వ సంవత్సరంలోనే పెళ్లి చేసేద్దామంటేనేమో చట్ట ప్రకారం తప్పది. 15వ సంవత్సరంలో పెళ్లి చేయకూడదు. 17వ సంవత్సరంలో కుర్రోడికి కూడా పెళ్లి చేయకూడదు. ఆడదానికి చేయకూడదు, మొగోడికి కూడా చేయకూడదు. కానీ ఈరోజు వీళ్ళు ఎలా జారిపోతున్నారు, అలా జారిపోతున్నారు, జారత్వంలో ఉంటున్నారు అని మనం అనుకున్న సరైన వయసు రాకుండానే, పెళ్ళిడికి రాకుండానే అన్నీ కానిచ్చేస్తున్నారు. ఎంత దారుణంగా ఉన్నారో. వీళ్ళకి ఏమీ తెలియకపోయినా వీళ్ళని చెడగొట్టే బ్యాచ్ ఉంటారు ఎక్కడికక్కడ. నీ కొడుకుకి ఏమీ తెలియకపోయినా నీ కొడుకును పాడు చేసే నీ కొడుకు ఫ్రెండ్స్ ఉంటారు. నీ కూతురికి ఏమీ తెలియకపోయినా నీ కూతుర్ని చెడగొట్టే నీ కూతురు ఫ్రెండ్స్ ఉంటారు. నీ కొడుకు మంచోడే, నీ కూతురు మంచిదే. వాళ్ళ స్నేహాలు అలాంటి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అలాంటిది. అది ఎంత దారుణానికి దారి తీసిందంటే, అది ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, ప్రియులరా, జారత్వం అనేది తప్పని చెప్తున్నాడు. పెళ్లికి ముందర తప్పు చేయటం కూడా అది దేవుడికి అంగీకారం కాదు అసలు. పెళ్లికి ముందర ఎవరు ఏ తప్పు చేయకూడదు. ఒకవేళ ప్రియులరా మనసు నిలుపుకోని ఎడల పెళ్లి చేసుకోవచ్చు అని కూడా చెప్పాడు. నా మనసు నా కంట్రోల్లో ఉండట్లేదు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంక నేను ఉండలేకపోతున్నాను అంటే ఆడదైనా మగోడైనా సరే వాళ్ళ పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు. పెళ్లి చేసుకోవడం మంచిది అని స్పష్టంగా చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా విడిచిపెట్టవలసింది ఏంటి అంటే, జారత్వాన్ని విడిచిపెట్టాలి, జారత్వాన్ని వదిలేయాలి, వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి. ఆల్రెడీ నీకు ఒక భర్త ఉన్నాడు, ఆల్రెడీ నీకు ఒక భార్య ఉంది, కానీ ఇంకా వేరే కొత్త వ్యక్తులతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోనూ తప్పు చేయటం అనేది అది దేవుని వాక్యానికి విరుద్ధం. దేవుని వాక్యం ఒప్పుకుంటలేదు, అపోస్తుల బోధ అసలు ఒప్పుకుంటలేదు. అపోస్తుల బోధా సిద్ధాంతాల్లో ఇది చాలా వ్యతిరేకమైన క్రియ. ఇది చాలా చెడ్డ క్రియ, ఇది చాలా దుష్టక్రియ. ఇది దేవుడికి స్తోత్రం. భర్తకి దూరంగా ఉండవలసి వస్తుంది కాబట్టి నేను ఎలా చేస్తున్నానంటే, భర్తకి దగ్గరగా వెళ్ళిపో. నేను భార్యకి దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పని పరిస్థితిలో తప్పట్లేదు, ఇలా చేయవలసి వస్తుందంటే భార్య దగ్గరికి పో. భార్య దగ్గరికి వెళ్తాక పరిస్థితులు అనుకూలంగా లేవు, భర్త దగ్గరికి వెళ్తాక పరిస్థితులు అనుకూలంగా లేవు అంటే, అనుకూలంగా ఎందుకు లేవు? ఏదైనా పొరపాట్లు ఉన్నాయేమో. సరే, వ్యభిచార కారణం చేత పరిత్యాగ పత్రిక ఇచ్చి వేరొక పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. అలాంటి పరిత్యాగ పత్రిక ఇచ్చే కారణాలు ఏవైనా ఉంటే
పరిత్రాగ పత్రిక ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకో. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకున్న వ్యక్తివైతే నీ భర్తతోనే నీ సంసారం, నీ భర్తతోనే నువ్వు చెయ్యాలి, నీ భార్యతోనే నువ్వు కాపురం చెయ్యాలి. పెళ్లిలో ప్రమాణాలు చేయించేటప్పుడు కూడా నా జీవిత కాలం అంతా నీతోనే ఉంటాను, సుఖంలోను దుఃఖంలోను కూడా నీతోనే ఉంటాను, అంతేకాకుండా మరి నీతోనే కాపురం చేస్తాను అని అంటారు. కానీ వేరే పురుషుడితో కాపురం చేసే బ్యాచ్ ఉన్నారు, వేరే స్త్రీతో కాపురం చేసే వాళ్ళు ఉన్నారు. నీ భార్యతో కాపురం చేయకుండా, నీ భర్తతో కాపురం చేయకుండా వేరే వాళ్ళతో కాపురం చేయడం ఏంటి? అది అపోస్తుల బోధకి విరుద్ధం. బైబిల్ దానిని ఒప్పుకోవట్లేదు. నా పరిస్థితి బాగోలేదు, నా పిల్లల చిన్నవాళ్ళు, నా భర్త పట్టించుకోక ఈ పని చేయవలసి వస్తుంది అంటే కష్టపడి పని చేసుకో. ఏదో పని చేసి డబ్బులు సంపాదించి పిల్లల్ని ఎవరు చదివించుకోమన్నారో? ఆ పనులు ఈ పనులు చేసి పనికి మాలిన పనులన్నీ చేసి డబ్బులు సంపాదించుకొని పిల్లల్ని పెద్దోళ్ళు ఎవరు చేసుకోమన్నారో? కష్టపడి చేసుకో పెద్దోళ్ళని. అంటే సులువుగా డబ్బులు కావాలి. ఈ రోజుల్లో నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నానండోయ్, ఈ పెళ్ళైనటువంటి ఈ స్త్రీలు ఎవరైతే ఉంటారో, భర్తలు ఉన్నా సరే, ఆ స్త్రీలకి 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నా సరే, ప్రియులరా, వాళ్ళు బాగా ఉన్నవాడిని పట్టుకుంటున్నారు. ఎవరిని పట్టుకుంటున్నారో? ఆ ఉన్నవాడిని పట్టుకుంటున్నారు. ఇటు భర్తతో కాపురం చేస్తున్నారన్న మాటే తప్ప మళ్ళీ భర్తతో విడిపోరండి. వీళ్ళు భర్తతో పూర్తిగా విడిపోరు, భర్తతో ఉంటారు వీళ్ళు. సమాజం దృష్టికి అందరికీనేమో భర్తతో కాపురం చేసుకుంటుందమ్మా అన్న పేరే తప్ప నువ్వు కాపురం చేసేదంతా కూడా ఇంకొకరితోనే చేస్తున్నావు. నువ్వు ఇంకొకరితో చేస్తున్నావు కాపురం. ప్రియులరా, ఎందుకు అలా చేస్తున్నావు అని ఒకవేళ నిలదీసి అడిగితే, ఏ భార్య అయినా ఏ భర్తకైనా దొరికితే, ఏ భర్త అయినా ఏ భార్యకైనా దొరికితే ఒక కారణం కాదు 100 కారణాలు చెప్పేస్తాడు. భార్య అయితే ఏం చెప్పేస్తాడంటే, అవును మరి చేస్తాను, నా ఇష్టం, మరి నువ్వు చూసుకుంటే నేనెందుకు వెళ్తాను బయటికి, నువ్వు చూసుకో, పిల్లల్ని నన్ను చూసుకో, బాగా చూసుకో, నువ్వు చూసుకుంటే నేనెందుకు వెళ్తాను బయటికి అంటది. అంటే చూసుకోకపోతే వెళ్ళిపోతావా? అంటే చూసుకోకపోతే వెళ్ళిపోతావా? ప్రియులరా, ఇలా చాలా మంది డబ్బున్నవాడిని పట్టుకుని వాళ్ళ జీవితం అలా కొనసాగిస్తున్నారు. కానీ నువ్వు నిజమైన మారు మనసు పొందలేదు, నువ్వు ఇంకా నిర్జీవ క్రియలను విడిచిపెట్టలేదు. నువ్వు చస్తే ఎక్కడ పోతావో చూసుకో. మరి నువ్వు చస్తే ఎక్కడ పోతావు? నువ్వు నరకానికి పోతావా? నువ్వెక్కడికి పోతావో చూసుకో. మరి అది నీ చేతుల్లోనే ఉంది. అపోస్తుల యొక్క బోధలో ఇది చాలా గట్టిగా కరాఖండితంగా వాక్యంలో రాయబడి ఉన్న మాట ఇది. దేవుడికి స్తోత్రం. వాక్యంలో రాయబడి ఉన్నది ఇదే. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రియులరా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, జీవం లేని వాటిని వదిలేయాలి. నేను చంపేసే క్రియలు, నీలో ఉన్న దేవుడి స్వభావాన్ని చంపేసేయి. వాటిని నువ్వు చంపి నిర్జీవ క్రియలలో నుంచి జీవపు క్రియలలోకి నువ్వు దాటిపోవాలి. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ఇంకా మనం చూస్తే ఇంకా ఏం విడిచిపెట్టాలంటే హెబ్రీ 12:2 చూడండి త్వరగా. హెబ్రీ 12:2 ఎవరైనా చదవాలి ఫాస్ట్ గా. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన చాలు స్తోత్రం. యేసు వైపు చూడకుండా చేసేది సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం.
సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం ఏంటి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే వాడనైనా యేసు వైపు చూడకుండా నిన్ను సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాన్ని విడిచిపెట్టమన్నాడు. సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం అవిశ్వాసమే. అవిశ్వాసాన్ని విడిచిపెట్టు. అవిశ్వాసాన్ని విడిచిపెట్టు, జారత్వాన్ని విడిచిపెట్టు. అంతేకాకుండా ప్రియులరా, మనమంట నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవునిని సేవించుట కంట మన మనస్సాక్షినంట యేసయ్య రక్తం ఎంతో శుద్ధి చేసేస్తదంట. దేవునికి స్తోత్రం. హెబ్రీ 9:14 చదవండి. హెబ్రీ 9:14. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు రక్తం అంట నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడానికంట మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తుందంట. జీవం కలిగిన దేవుణ్ణి సేవించాలంటే ప్రియులరా, నిర్జీవ క్రియలు పోవాలి. మీ మనస్సాక్షి యేసయ్య రక్తం చేత కడగబడాలి. ఈ నిర్జీవ క్రియలను విడిచి నువ్వేం పొందాలంటున్నాడంటే మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? 2 నిమిషాల్లో ముగించేస్తాను. మారు మనసు అంటే ఏంటో కూడా బాగా తెలిసి ఉండాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టకుండా ప్రియులరా, నేను మారు మనసు పొందానంటే నీది నిజమైన మారు మనసు కాదు. నిర్జీవ క్రియలను విడిచిపెడితేనే నిజమైన మారు మనసు. ఇంతకీ మారు మనసు అంటే ఏంటంటే, మారు మనసు అంటే గతంలో చేసిన తప్పులను, పాపాలను తెలుసుకుని వాటిని విడిచిపెట్టి జీవితాన్ని దేవుని వైపునకు పూర్తిగా తిప్పుకోవడమే మారు మనసు పొందటం. దేవుడికి స్తోత్రం. అసలు మారు మనసు పొందడం అంటే ఇదే. గతంలో నువ్వు ఏ తప్పులు చేసావో, గతంలో నువ్వు చేసినటువంటి పాపాలేంటో, ఆ పొరపాట్లేంటో, ఆ తప్పిదాలేంటో, వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి నీ జీవితం క్రీస్తు వైపుకి తిప్పుకోవాలి. క్రీస్తు వైపుకే ఉండాలి నీ జీవితం. నీ బ్రతికి ఏదైనా ఉందంటే అది క్రీస్తు కోసమే బ్రతకాలి. అలాంటి మారు మనసు వచ్చేయాలి. ఇంకా కూర్చుంటే యేసయ్య, నుంచుంటే యేసయ్య, యేసయ్య తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఉండకూడదు. యేసయ్య తప్ప ఇంకా నీ మనసులో ఎవ్వరూ ఉండకూడదు. యేసయ్యే ముఖ్యమైన మూలరాయిగా నీ జీవితంలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. యేసయ్యే ఇంక ఉండాలి. ప్రియులరా, నీ జీవితంలో నువ్వు నిజమైన మారు మనసు పొందినట్టు, నువ్వు యేసయ్య వైపు నిజంగా ఉంటే నువ్వు నిజమైన మారు మనసు పొందినట్టు. కొంచెం అటు కొంచెం ఇటు ఉంటున్నావంటే నువ్వు నిజమైన మారు మనసు పొందలేదు. కొంచెం లోకమో కావాలి, నీకు దైవికంగా వస్తే భక్తి కావాలి. ప్రియులరా, బయటది కావాలి, లోపడిదే కావాలి. నీకు లోకానుసారమైన క్రియలు కావాలి, భక్తి కలిగిన క్రియలు కావాలి నీకు. అలా ఎలా అవుతుంది? అవదో, పని అవదో. మారు మనసు పొందటం అంటే మాయ మనసును విడిచిపెట్టడమే మారు మనసు పొందటం. మాయ మనసును విడిచిపెట్టడం కూడా మారు మనసు పొందటం. పూర్తిగా దేవుని తట్టు తిరిగిపోవడం నువ్వు మారు మనసు పొందటం. నువ్వు నిజంగా దేవుని వైపు, దేవుని తట్టు పూర్తిగా తిరగలేదు. నువ్వు పూర్తిగా తిరగలేదు. దేవుడికి స్తోత్రం. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 2:37 చదవండి. 2:37 అపోస్తల కార్యాల గ్రంథం. వారు ఈ మాట విని హృదయము నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.
అప్పుడు మీరు బాప్తీసం పొందడం అనే సబ్జెక్ట్ వేరు అమ్మా. మీరు మారు మనసు పొంది అనే దాకానే ఒక సబ్జెక్ట్ అది. పాప క్షమాపణ అనేది వేరే సబ్జెక్టు. బాప్తిస్మం అనేది అపొస్తలుల బోధలో అది మరలా వేరే సబ్జెక్ట్ అది. అక్కడ ఏం చెప్తున్నాడంటే మారు మనసు పొంది, నువ్వు మారు మనసు పొంది అన్నాడు. అపొస్తలుడైన పేతురు గారు తన మొదటి ప్రసంగంలో ఏమంటున్నాడంటే చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు, గుచ్చుకునే మాటలు కూడా చెప్పాడు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకునే మాటలు మాట్లాడాడు, నొచ్చుకునే ప్రసంగం చేశాడు. అర్థమవుతుందండి అందరికీ? వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రసంగాలు చేయలేదు, నొచ్చుకునే ప్రసంగం చేశాడు అనమాట. నొచ్చుకోవడం అంటే గుచ్చుకోవడమే. నొచ్చుకోవడం అంటే గుచ్చుకోవడమే. గుచ్చుకునే మాటలే చెప్పాడు, గుచ్చుకునే ప్రసంగాలే చేశాడు. అపొస్తలుడైన పేతురు గారు తాను చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగంలో ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడే గుచ్చుకుంది. నొచ్చుకొని అన్నకాడ మీ బైబిల్లో 1వ నెంబర్ ఉంటది, చిన్న నెంబర్ ఉంటది పైన. ఎంతమందికి కనపడింది ఆ నెంబరు? నొచ్చుకొని అనే పదం దగ్గర 1వ నెంబర్ కనపడిందా ఎవరికైనా? అక్కడ ఏముంది కింద పుట్టినోట్లో? చదవండి, కింద పుట్టినోట్లో ఏముందో. పడుకుండి అని ఉంది. పడుకుండియా? ఇది పడుకోవడం అని ఉందా? కనిపించదు. పొడువబడి. మూల భాష పొడువబడి. పొడవబడి అన్న. పొడువబడి. పొడవబడి పొడిసే మాటలు చెప్పాడండి. తన మొదటి ప్రసంగంలో పొడిచేసాడు అనమాట, ఇంకా మామూలుగా లేదు. ఏం చేశాడంట? పొడవబడే మాటలే చెప్పాడు, గుచ్చుకునే మాటలే చెప్పాడు, నొచ్చుకునే మాటలే చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు తీపి మాటలు కావాలా, నీకు గుచ్చుకునే మాటలు కావాలా? నేను సరిచేసే మాటలు కావాలా, నేను సరిచేయని మాటలు కావాలా? నువ్వు మారు మనసు పొందక్కర్లొద్దు అన్న మాటలు నీకు కావాలా, నువ్వు మారు మనసు పొందాలి అన్న మాటలు నీకు కావాలా? నీకు దెయ్యం బోధ కావాలా, నీకు అపొస్తలుల బోధ కావాలా? అపొస్తలుల యొక్క బోధలో గుచ్చుకునే మాటలు, పొడిచే మాటలే మాట్లాడారు వాళ్ళు. అపొస్తలుల బోధ అంటేనే గుచ్చుకునే బోధ, చాలా గట్టిగానే గుచ్చుకుంటది. అపొస్తలుల బోధ అంటేనే నిన్ను పొడి చేసే బోధ. నువ్వు పొడవ పడతా ఉంటావు. ఆ బోధ వింటే చాలు నీకెక్కడో గుచ్చుకుంటూ ఉంటది అనమాట. దేవుడికి స్తోత్రం. నీకు గుచ్చుకునే బోధే నిజమైన బోధ అండి. నువ్వు వెళ్తున్న సంఘాలలో నీకు గుచ్చుకునే బోధ చేయట్లేదు అంటే నువ్వు చూసుకో ఎక్కడున్నావు. నువ్వు ఎక్కడున్నావు అన్నదే నువ్వు చూసుకో. పొడవబడే మాటలు చెప్పి, గుచ్చే మాటలు చెప్పి వాళ్ళని గుచ్చుకుంటే వాళ్ళు ఏమన్నారంట? సహోదరులరా మేమేమి చేద్దామో అని అన్నారు. మరలా చదివమ్మా మాట, మరలా చదవండి ఆ మాట, చదివండి, ముగించేద్దాం. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా ఇంపెన్ని చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది చాలు క్షమాపణ నిమిత్తం చాలు ప్రతివాడు. చాలమ్మా. మేము ఏమి చేద్దామో అని అడిగారు. చేసేదేముంది? చేసేదేముంది? ఏమి లేదు. మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. ఏమన్నాడంటే మారు మనసు పొందండి, మీ మనస్సు మారాలి, మీరు పొందండి, మారు మనసు పొందండి అని చెప్పాడు. వాళ్ళు పేతురును కడమ అపోస్తులని అడిగారంట. పేతురు గారిని అడిగారు, ఇంకా పేతురు గారితో పాటు అపోస్తులు ఉన్నారు కదా, ఈ కడమ అపోస్తులు అంటారు వీళ్ళు. ఈ కడమ అపోస్తులను కూడా అడిగారు. ఏం చేయాలంటే ఏం చేయాలని అడిగారు. వాళ్ళు ఏం చెబుతారు? వాళ్ళు చెప్పింది ఒకటే, మీరు మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నిమిత్తం ఎవ్వడు బాప్తిసం తీసుకోకూడదు. మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నిమిత్తం
ఎవరు బాప్తిసం తీసుకోకూడదు. మారు మనసు పొందిన తర్వాతే బాప్తిసం పొందాలి. అప్పటి వరకు బాప్తిసం పొందడానికి వీల్లేదు. సరైన మారు మనసు పొందకుండా బాప్తిసం పొందితే నీ బాప్తిసం చెల్లుబాటులోకి రాదు. నువ్వు మరలా బాప్తిసం పొందాలి. నువ్వు మరలా పొందాలి బాప్తిసం. అయితే ఏంటి పాప క్షమాపణ, ఏంటి పాపం, బాప్తిసం ఎలా పొందాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనే బాప్తిసం పొందాలా, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలా అనేది రేపటి దినాన్న తిరిగి మరలా మనం నేర్చుకుంటాం. రేపు కాకపోతే సోమవారం అయినా మనం తప్పకుండా నేర్చుకుంటాం. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియులరా, అపోస్తులుడైన పౌలు వేసినటువంటి పునాది రాళ్లల్లో 7 రాళ్లల్లో రెండవ రాయి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందండి అనే ఒక రాయి ఉంది. అయితే ఇంకా 5 రాళ్ళు ఉండిపోని. ఆ 5 రాళ్ళు ఏంటి అనేది మనం తర్వాత నేర్చుకుందాం. కానీ రెండవ రాయి గొడవే పూర్తి అవ్వలేదు. ఇప్పుడు రెండవ రాయి గొడవ పూర్తి అవ్వలేదు. ఇంకా రెండవ రాయి గురించి ఇంకా ధ్యానం చేయవలసి ఉంది. దేవుడి చిత్తమైతే దానిని మరలా మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.